నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అంబటి రాంబాబు తన సొంత ఛానల్లో కావచ్చు, మిగతా వాటిలో సెటారికల్గా ఎలా మాట్లాడుతో తెలుసు. కానీ ఇప్పుడు అమరావతిలో పడవ ప్రయాణం అని చెప్పి పెట్టాడు. సో అంటే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకి అమరావతి మొత్తం మునిగిపోయిందని, పడవ ప్రయాణం తప్ప మరే గతి లేదని, విజయవాడ దాకా కారులో వచ్చి దాని తర్వాత అక్కడి నుంచి పడవలో ప్రయాణం చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరితో ప్రయాణం చేస్తాడు ఏంటనేది తెలియదు. కానీ గతంలో తను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న కొన్ని మాటలు మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. నేను చెప్తున్నా, మీ అందరికి కూడా చెప్తున్నా, నాకు డయాఫ్రమ్ వాళ్ళంటే తెలియాల్సిన అవసరం ఏంటండి? ఏమన్నా ఈయన కాంట్రాక్టర్నా? కాఫర్ డ్యామ్ అంటే తెలియాల్సిన అవసరం ఉందండి? నేను ఈయన. సో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ కాఫర్ డ్యామ్ గురించి నాకు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు నిజంగానే అమరావతిలో పడవలు వేసుకొని ప్రయాణం చేయాల్సినటువంటి ఒక అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఈయన డయాఫ్రమ్ వాళ్ళ గురించి నాకు తెలియాలా అని అడిగారు కదండి. అసలు మరి ఆయన మంత్రిగా ఎలా పనిచేశారు 2.5 సంవత్సరాలు మనకు తెలియదు. అంటే నాకు పోలవరం గురించి ఏం తెలియదు, నాకు అసలు ఏం తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో కూడా తెలియదు నాకు అన్నాడు ఆయన. అంటే అసలు నీ శాఖకు సంబంధించి నీకు తెలియని వాడివి నువ్వు 2.5 సంవత్సరాలు అసలు మంత్రిగా ఎలా పనిచేసావు? మనం గత 6 సంవత్సరాలుగా ఒకటే చెప్తూ వచ్చామండి. అసలు ఏ మంత్రికి కూడా అంటే వైసీపీ హయాంలో వాళ్ళ శాఖల గురించి తెలియదు అంటే చాలామంది నమ్మలేదు. ఈ డైలాగ్ వింటే నమ్ముతారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి భజన చేయడంలో, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం తప్ప ప్రజల కోసం వాళ్ళు ఎప్పుడూ పని చేయలేదు. అంటే ఇవాళ సంక్షేమాలు ఇచ్చినా అదే కదా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు గురించి వాళ్ళు ఎన్ని రకాలుగా అవాకులు చెవాకులు మాట్లాడాలో మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం. అంటే అది వాళ్ళ నైజం. అది అంటే వాళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏదైనా ఒక మంచి పని జరుగుతుంటే చూడలేరు. పోలవరానికి నిధులు వచ్చాయి అంటే భరించలేకపోయారు, అందుకని మాట్లాడాడు ఆయన. అదేవిధంగా ఇవాళ అమరావతికి సంబంధించి వచ్చేసరికి అమరావతిలో పడవలు వేసుకుని వెళ్ళాలి. వర్షాకాలం అమరావతిలోట పడవల్లో వెళ్ళాలట, కనిమాకాలంలో కార్లలో వెళ్ళాలి. అంటే మీరు విజయవాడలో పార్క్ చేసుకుని కార్లు, మరి ఆయన ఇవాళ మరి పడవలో వచ్చాడు. ఆ విజువల్స్ పెట్టుంటే ప్రజలు కొంచెం చూసి ఉండేవాళ్ళు. నిజంగా అక్కడ నీళ్లు పారుతూ ఉంటే, ఒకవేళ కాలవలే పారుతున్నాయండి అనుకుందాము, అంత వర్షాలు పడ్డాయి, పైనుంచి ఎగువ నుంచి నీరు వచ్చేస్తోంది, మొత్తం రోడ్లు మునిగిపోయాయి. ఇవాళ అంబటి రాంబాబు గారు మరి పడవలో వెళ్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టాలిగా. ఆయన పడవలో వెళ్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారా? మరి సాక్షి వాళ్ళు ఆ పని చేయాలిగా. ఇప్పుడు మీరు జరగనివన్నీ జరిగాయని, లేని ఉన్నట్టు చూపిద్దామని మీరు కావచ్చు, ఒక ఎన్టీవీ కావచ్చు, సుమన్ టీవీ కావచ్చు, ఈ టీవీలన్నీ పడి, అంటే మీకు ఎంత ముడుతుందో మనకు తెలియదు, నెల నెల ప్యాకేజీలు. మీరు లేనిది ఉన్నట్టు ఎందుకు భ్రమింప చేయాలనుకుంటున్నారు? మీరేం మయసభలో లేరు, అంతకంట వేరే దాంట్లో లేరు. కాబట్టి ఇదేం మాయాబజార్ కాదు, అమరావతి మీ కళ్ళ ముందు కనిపించింది. మీరు దాన్ని భ్రమరావతి అన్నారు, తర్వాత చెట్లుని పట్టించుకోవడం మానేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక జంగిల్ క్లియరెన్స్కి 36 కోట్లు అయ్యాయి. మరి ఆ డబ్బు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఖాతాలోంచి కదండి రావాలి. ఇప్పుడు ఆయన లిక్కర్ స్కామ్లో మొత్తం మీరు డబ్బులు మొత్తం తీసుకుంటారు కదా, ఆయన స్కాముల్లో వచ్చిన డబ్బులు, తర్వాత 43,500 కోట్లలోంచి ఒక 36 కోట్ల జంగిల్ క్లియరెన్స్కి ప్రభుత్వానికి కట్టాలని మాత్రం ఆ రోజు ఎవరైనా కూడా ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే మరి వాళ్ళ వల్ల జరిగే తప్పిదాలకి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కేసు వేసేసిందండి, వెయ్యాలి కూడా, తప్పులేదు. ఎందుకంటే అసత్యాలు ప్రచారం చేసేటప్పుడు, ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఒక మంచి చేయాలనుకున్నప్పుడు, ఇవాళ అమరావతి డెవలప్ అవుతోంది, అమరావతిలో రాజధాని పనులు మొదలయ్యాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూపించారు, ఇదిగో మొదలైంది మొత్తం అమరావతికి సంబంధించి. పునాదులే కాదు, ఇవాళ గోడలు కూడా వచ్చేస్తున్నాయి. సో అది భయపడుతున్నారు వీళ్ళు. అసలు ఇంకొకటండి, పులివెందుల్లో ఓడిపోయిన వాడు మాట్లాడటం ఏంటండి? అసలు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని బావిలో తోసేయమన్నాడు కదా, ఇవాళ వీళ్ళని అమరావతి రోడ్ల మీద పారుతున్న కాలువల్లో వైసీపీ వాళ్ళని తోసేయాల. నిజంగా అన్ని నీళ్లు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి పిచ్చి కూతలు కూసినందుకు వీళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు అమరావతి రోడ్ల మీద పారుతున్న కాలువల్లో వీళ్ళని తోసేయండి. అప్పటికైనా వైసీపీకి బుద్ధి వస్తుందేమో. ఎందుకంటే ఇంత జరిగిన, ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న, ఆఖరికి పులివెందుల్లో ఓడిపోయినా కూడా
ఇంకా మాదే పై చెయ్యి అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఈ అంబటి రాంబాబుకి ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? ఎంత వ్యంగ్యమండి ఆయన మాటల్లో. ఏం చూసుకుని రోజా తిన్న రోజా మాట్లాడుతుంది, ఈయన తిన్న ఈయన మాట్లాడతాడు. వీళ్ళు ఇంకా ఇలా ఉన్నారంటే ప్రజలు నవ్వుతున్నా చీ కొడుతున్నా సిగ్గు రాలేదంటే ఈ అంబటి రాంబాబుని ఏం చేయాలి? అయితే అంబటి రాంబాబు ప్రెస్ మీట్లోనే ఒక మాట మాట్లాడాడు. సో అంబటి రాంబాబు ఈరోజు మాట్లాడితే జస్ట్ 2 రోజుల క్రితం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక అమరావతి సరైంది కాదు, అక్కడ డెవలప్మెంట్ జరగదు అని చెప్పేసి విషయం కక్కడం మొదలుపెట్టాడు. జస్ట్ 2 రోజులు ముందు జగన్ మాట్లాడిన మాటలే ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడుతూ మళ్ళీ ఎండ్లో ఏమంటున్నాడు, నాకు ఎటువంటి కక్ష కానీ లేదంటే మటుకు దానిపైన ద్వేషం కానీ లేదు, సో వాస్తవాలు ఉన్నాయి చెప్తున్నా అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా అమరావతి పైన వీళ్ళకి కక్ష ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మరి మొన్న ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాక వీళ్ళందరూ మాట్లాడాలి కదండి, పిల్లకాకులన్నీ. ఇప్పుడు మళ్ళీ మాట్లాడకపోతే ఓతంట. కాబట్టి ఈయన కక్ష ఉందో లేదో పక్కన పెట్టండి, ఎవరికి అంబటి రాంబాబు వరకేనే మాట్లాడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఇవాళ మాట్లాడకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే ఎదురుగుండా నిల్చుని కూడా ఉండలేడు, ఈయన ధైర్యం లేదు. కాబట్టి ఇవాళ మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ మాట్లాడటానికి ఇంత వ్యంగ్యం అవసరంలా. ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి? ఈయన చుట్టుపక్కలేగా, ఈయనేం ఎక్కడో దిగి రాలేదుగా. ఏ శ్రీకాకుళం నుంచో లేకపోతే ఏ రాయలసీమ నుంచో అంబటి రాంబాబు రాలేదు కదా. నీ ప్రాంతం మీద నీకు ప్రేమ లేనివాడివి అసలు నువ్వు మంత్రిగా ఎలా పనిచేసావు? ఎవరికైనా ప్రాంతీయ ప్రేమ ఉంటుంది కదండి. ఇప్పుడు చూడండి, మనం ఏ అమెరికా అన్నా వెళ్తాం, ఇదివరకు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రతివాడు తెలుగువాడు దొరుకుతాడు మనకి. గతంలో మనం ఏ అమెరికా అయినా లేకపోతే ఏ మలేషియా అయినా సింగపూర్ని వెళ్తే ఎక్కడైనా పొరపాటున ఒక తెలుగువాడు కనిపిస్తే ఎంత ఆనందపడిపోతామండి. అది అబ్బో మనవాడు. అందులో మన ప్రాంతం అయితే ఇంకొంచెం ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగా అసలు ప్రాంతీయ అభిమానం లేని వాళ్ళు ఎవడు ఉండడు. ఎందుకంటే తను పుట్టిన గడ్డ కావచ్చు, లేకపోతే తను చదువుకున్న గడ్డ కావచ్చు, దేని మీదైనా మనిషికి ఒక మమకారం ఉంటుందండి. ఆ భూమి మీద మమకారం ఉంటుంది, పులకించిపోతాడు. కానీ వీళ్ళు పులకించట్లేదు, వీళ్ళు రంకెలేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళు అసలు ఆంధ్రాకి చెందిన వాళ్ళు కాదా ఇవాళ? ఎవరు? మొత్తం ఈ వైసీపీ వాళ్ళందరూ. వీళ్ళకి అసలు వీళ్ళ రాష్ట్రం మీద కానీ, వీళ్ళు పుట్టిన ప్రాంతం మీద కానీ, వీళ్ళు పెరిగిన ప్రాంతం మీద కానీ, వీళ్ళు మంత్రులైన ప్రాంతం మీద కానీ, వీళ్ళు సంపాదించుకున్న ప్రాంతం మీద కానీ, వీళ్ళు దోచుకున్న ప్రాంతం మీద కానీ ఇసుమంత కూడా వీళ్ళకి ప్రేమ లేదు. అంటే స్కాములు చేయటం, కోట్లు సంపాదించుకోవటం, మళ్ళా అక్కడ ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఇప్పటి ప్రభుత్వాన్ని తిట్టడమే వీళ్ళు లక్ష్యంగా చేసుకున్నారు. కాబట్టి ఇవాళ అంబటి రాంబాబుని కూడా మీరు ఖచ్చితంగా జైల్లో వేయాలండి. ఎందుకంటే ఎవరినైనా క్షమించవచ్చు, కానీ అన్నం తిన్న చేతిని నరికేవాడిని క్షమించకూడదు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే భారతిరెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన డిబేట్ పెట్టి మరి పక్కన వచ్చినటువంటి గెస్ట్ ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు గారు కూడా అమరావతి మహిళల్ని వేసేలతో పోల్చారు. అదిగాక ఆయన దానికి పక్క నవ్వుతూ వస్తున్నారు కేఎస్ఆర్ గారు. ఇవే కాకుండా ఎంతోమంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా చూసాం, ఆయన కూడా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారు మహిళల పైన. అదేవిధంగా చూసుకుంటే అమరావతి పైన గతంలో నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళ విషయం కక్కుతూనే ఉన్నారు. ఏదైతే ఇందాక మీరు అన్నట్టుగా అమరావతిలో పూర్తిగా జంగల్ మొలిపించేశారు, తుమ్మ చెట్లు మొదలుపించేశారు. అదేవిధంగా దాని క్లియరెన్స్ 36 కోట్లు అయింది. సో అదే కాకుండా చాలా వరకు పాడుపడిపోయినాయి ఇల్లు కూడా, కట్టించి దాదాపు 90% అయిపోయినటువంటి ఇల్లు కూడా పాడుపడిపోయాయి. ఎందుకు ఇంత కక్ష జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నేతలకి అంటే ఏం చెప్తారు? తెలియదండి. అసలు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మనకు అర్థం కాదు. ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని మనం అంటే ఫర్దర్గా చేయకూడదు, చేస్తే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతుంది. ఆయన భయం అది. ఇప్పుడు చూడండి, అన్నా క్యాంటీన్లు మూయించేశాడు. అంటే అసలు మానవ మాత్రుడు ఎవడైనా అలాంటి పని చేస్తాడా? అన్నం తినే మనిషి ఎవడైనా కడుపుకి అలాంటి పనులు చేస్తాడా? ఏం చేయాలి? ఆ పథకం పేరు మార్చుకోండి, పోనీ వైఎస్ఆర్ క్యాంటీన్ అనో ఏదో పెట్టుకోండి, తప్పే ఉంది అందులో. అన్నం అయితే దొరుకుతుందిగా పేదవాడికి. ఇవాళ ఎందుకంటున్నానంటే ఇవాళ వాళ్ళు బస్సు పథకం, ఉచిత బస్సు వచ్చింది కదండి. రోజా లాంటి వాళ్ళు ఏమడుగుతున్నారు? పేదవాడు ఏసీ బస్సుల్లో తిరగకూడదా అని వాళ్ళు వాచ్ ఇచ్చారు కదా ఇవాళ. మరి పేదవాడు పట్టెడన్నా 5 రూపాయలకి తినకూడదా? మీరు ఎందుకు మూయించేశారు మరి ఆ రోజు? నీతులు చెప్పకండి, అది నేను అంటున్నా. ఇవాళ బస్సు పథకం ఏదైతే పెట్టారో అది ఉచితంగా మహిళలకు ఇచ్చినప్పుడు ఇవాళ మహిళలు
చాలా ఆనందపడుతున్నారు. చిరు వ్యాపారస్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఈవెన్ ఇంకొక జెండర్ ఉంటుంది కదండి, ట్రాన్స్జెండర్స్, వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు, పెద్దవాళ్ళు అంటే తల్లులు లేకపోతే అమ్మమ్మలు ఇవాళ ఉచితంగా వాళ్ళు కూతుళ్ళ దగ్గరికి వెళ్తారు, మరొక చోటుకి వెళ్తారు. అంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఫ్రీగా బస్సు ఎక్కి దిగుతున్నారు. నేను ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే ఖచ్చితంగా తేవాలి మనం. బికాస్ మీరు ఆ రోజు అన్న క్యాంటీన్ని మూయించేశారు. మీరు నీతులు చెప్తారేంటి ఇవాళ మీరు అమరావతి గురించి మాట్లాడతారేంటి? అమరావతి డెవలప్ అవుతోంది, ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి అనేసరికి మీ అందరికీ తేళ్లు జర్రులు పాకుతున్నాయి ఒంటి మీద. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక హైదరాబాద్లో డెవలప్ చేసేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ శాశ్వతంగా ఆయన పేరు ఉండిపోతుంది కదా. నేను ఉచిత పథకాలు ఇచ్చాను, నేను డబ్బులు పెంచాను, ప్రజలు నాకు ఓట్లు వేయలేదంటాడు జగన్మోహన్ రెడ్డి. అవి కాదు ఉచిత పథకాలు ఇవ్వు. ఇవాళ సూపర్ 6 అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 13 నెలల్లో అన్నీ చేసేసింది, దాన్ని మించి చేసింది. మత్స్యకారులకు కూడా ఇచ్చారు వాళ్ళు ఇంకా చాలా. వాళ్ళు కేంద్రం ఇచ్చింది, కేంద్రం పేరు చెప్పిచ్చారు. నీలాగా నేనే ఇచ్చానని జగన్ ఇచ్చాడని చెప్పుకోలే. చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చానని ఎప్పుడు చెప్పుకోలే. మా ప్రభుత్వం ఇచ్చింది, తెలుగుదేశం కూటమి ఇచ్చిందని చెప్పుకున్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డికి కనీస అవగాహన లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి సిగ్గు బుద్ధి ఉంటే, కొద్దిగా జ్ఞానం ఉంటే, అవును మేము చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ తీసేసాము చెప్పమానండి. ఇవాళ పడవలు వేసుకుని వెళ్తారా లేకపోతే మీరు నడుచుకుంటూ వెళ్తారా, పరిగెట్టుకుంటూ వెళ్తారా, ఇవి కాదు మాట్లాడాల్సింది. నువ్వు అసలు తెలుగువాడివా? ఫస్ట్ మీరందరూ తెలుగు వాళ్ళ, తెలుగు ప్రజల మీద మీకు ప్రేమ ఉందా? ఉంటే మీరు ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? అపోజిషన్ లీడర్స్గా నిజంగా అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకుందామండి ఇవాళ అమరావతిలో. నువ్వు ఫస్ట్ ఒక అపోజిషన్ లీడర్గా నువ్వేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి నువ్వు ముందు ఒక నీళ్లు తోడేవి అవన్నీ తీసుకొచ్చేసి నీళ్ళన్నీ క్లియర్ చేయించేసి అనుకుందాం. ఒకవేళ నీళ్లు ఉండుంటే ఇదిగో మేము అపోజిషన్లో ఉన్నా కూడా మేము చేయగలిగాము, ఈ ప్రభుత్వం చేయలేదు అని ప్రజలకు మీరు చెప్పాలిగా. నువ్వు బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడిని అనుకుని ఉంటే. అదేవిధంగా నీ దగ్గర పనిచేశాడు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడుగా. అంటే అవగాహన లేని నీటిపారుదల శాఖ మంత్రి వారే చెప్పుకున్నారు అది నాకు అవగాహన ఉండక్కర్లేదని. కనీస అవగాహన లేని నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా రోడ్ల మీదకి వచ్చి అదే ఆ నీళ్లతోటి ఆ క్రేన్లు అంటారో ఏదో అవి తెచ్చి నీళ్ళన్నీ తవ్వి పోయించేసి నేను గతంలో ఈ మంత్రిగా పనిచేశా, నాకు అంత అవగాహన లేకపోయినా కూడా ఇవాళ ప్రజల సౌకర్యార్థం ఇవన్నీ చేశాను. నవ్ ఐ హ్యావ్ ఏ రైట్ టు టాక్ అండ్ ప్రెస్ మీట్. అప్పుడు అక్కడ నీళ్ళే లేవు, అక్కడ అసలు అమరావతి డెవలప్ అవుతుంది, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళకి ఉత్తరాలు రాస్తారా, 200 మెయిళ్ళు పంపిస్తారా మీరు బుద్ధి లేకుండా? మీరు రాకండి అని. ఎవడైనా పరిశ్రమ పెడతానంటే పొరపాటు, వెంటనే వాళ్ళ సోషల్ మీడియా వెళ్ళి పెట్టేస్తుంది, వాళ్ళకి లెటర్స్ పంపించేస్తారు, మీరు రాకండి, ఇక డెవలప్ అవుతుంది మొర్రో అంటుంటే ఇక డెవలప్మెంట్ లేదంటారు. ఇక్కడ వర్షాలు నీళ్లు లేవు నాయనా అంటుంటే నీళ్లు ఉన్నాయంటారు. ఇవాళ వర్షాలు పడితే వర్షాలు పడ్డాయంటారు, పడకపోతే అగో చంద్రబాబు నాయుడు వల్లే వర్షాలు పడలేదు. ఇంకా మరి ఏంటి మీరేంటి అసలు? మిమ్మల్ని ఏం చేయాలి అసలు? మీ అందరినీ కట్టకట్టి అండమాన్ జైల్లో పడేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నిజంగా కొంచెం ఒక 5 ఏళ్ళు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారండి. ఇవాళ ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ. అన్నీ అంటే మొత్తం వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అన్నీ అమలవుతున్నాయండి. ఇవాళ ముఖ్యంగా మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఇవాళ మహిళల కోసం వాళ్ళు ముందు ఆలోచిస్తారు, అదేవిధంగా రైతుల కోసం ఆలోచిస్తారు, మత్స్యకారుల కోసం ఆలోచిస్తారు. ఇవాళ ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తారంటే వాళ్ళని కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏం చెయ్యాలని. సో ఆ రకంగా కూడా వీళ్ళు ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారండి. ఇటువంటి ప్రభుత్వం మీద ఇలా పనికిమాలిన వ్యాఖ్యలు చేసి ప్రెస్ మీట్స్ పెడుతున్న ఈ అంబటి రాంబాబు కావచ్చు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఎన్టీవీ కావచ్చు, సుమన్ టీవీ కావచ్చు, మరో టీవీ కావచ్చు, వీళ్ళందరి మీద కేసులు పడ్డాయి. అంబటి రాంబాబు మీద కూడా కేసు వేస్తే పనిలో పని, ముందు ఆయన నోరు మోయించడం అవుతుంది. సో చూద్దామన్నా ఖచ్చితంగా ఏదైతే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడుతున్న వైసీపీ నేతల పైన నిజంగా కూటమి ప్రభుత్వం కొంత చులకనగా తీసుకోకూడదు. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలనేటువంటి దానిపైనే అంబటి రాంబాబు మీద కేసు అయితే నమోదు కాబోతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.